16:7 రోమా పదాలు ఏం చెప్పాను? 16:7 మీ కొరకు మీరందరూ చెప్పండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనము. నేనేమంటానండి, మీ కొరకు ప్రయాసపడిన సుజాతకు వందనము. కొంచెం ముందుకు వస్తే నేను ఏదైనా చెప్పడానికి బాగుంటుంది. నా పద ఈ పక్కకి రావాల్సి వస్తుంది అన్న. నువ్వు కూడా అంటే నాకు చాలా ఉన్నాయి నా గుంట్లో. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను మనవరాలు హల్లెలూయా. ముందు మనవడు, తర్వాత మనవరాలు. సో ఇప్పుడు పిల్లడు పుట్టిన తర్వాత కుడి చేత తినాలని నేర్పుతామా, ఎడ చేత తినాలని నేర్పుతామా? మనం ఏది నేర్పితే ఆ చేత అలవాటు. ఏది నేర్పితే ఆ చేత అలవాటు. కాబట్టి మీరు చక్కగా ప్రసాద్ ఏం చిన్నోడు కాదు, ఆయన మంచి భక్తి సహవాసంలో పెరిగినాడు. దేవదాస్ సాయి గారి సహవాసం అది మోకాళ్ళకు సహవాసం. నేను ఐ లవ్ దేవదాస్ సాయి గారు. దేవదాస్ సాయి గారు నేను బాగా ప్రేమిస్తున్నాను. డబ్బులు ముట్టుకోలేదు, డబ్బులు చూడలేదు. మోకాళ్ళ అనుభవంతో ప్రార్థన జీవితం ద్వారా సంఘాలు కట్టింది. ఈనాడు ప్రపంచంలో పక్షి గారి తర్వాత ఎవరిదో ఏంటి దేవదాస్ సాయి గారి. కొన్ని లక్షలు, కోట్లు కాదు లక్షలు మంది గ్యాదర్ అవుతారు కొన్ని పండగలు వాళ్ళు. మళ్ళీ ఇంకా జయశాంత్ గారికి తక్కువే అని దేవదాస్ సాయి గారు సెకండ్. ఎనివే ఎందుకు చెప్తానంటే మీకు చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే మీకు ఎక్కడైనా భవిష్యత్తు గారు కూడా 1-2 గంటలు టైం ఇస్తే కూడా ప్రభుకి ప్రీతికరమైన ఆరాధన చేసే అనుభవంలోనికి మీరు రావాలి. ప్రభుకి కొలచా పట్టుకొచ్చాను సార్. ఎప్పుడు వచ్చిన ఉండేస్తే చెప్పాలి. అది 10,000 బాబు. మన నెల్లూరు 10,000 అన్నారు. అయినా కూడా పిల్లలకి తీర్పించాలి. తినరాళ్ళు ముళ్ళుంటే తినరు. ఈ మాయిదాన్ని పిల్లలతో చాలా త్వరగా కూడా అవుతుంది. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు చదువులు తగ్గట్టు వాళ్ళు బ్యాటరీలు వెళ్ళిపోతున్నారు తప్ప తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ, కమిట్మెంట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేస్తాం? బతుకుదేవి వరకు ఈ పరాయి దేశం వచ్చి బతుకుతున్నాం. వాళ్ళేమో ఏదో బీటెక్ ఎంటెక్ చదివేస్తున్నారు. యూట్యూబ్లోనే చూసి నేర్చేసుకుంటారు. ఇలా ఉంది. ఎనివే కాబట్టి మీటింగ్ అన్నాడు లోపలికి వెళ్ళిపోమనండి, లేకపోతే ఇక్కడికన్నా రమ్మనండి. చాలా సంతోషం పిల్లరా. ఏంటండి, నాకు బహుగా మీ కొరకు బహుగా ప్రయాసపడిన సుజాతకు వందనం. దేవుని సన్నిధి సహవాసం ప్రారంభించిన అక్కను దేవుడు దీవించిన గాక. సాధారణంగా కొంతమంది సేవకుల్లో 50-60% వరకు స్త్రీ వాక్యం చెప్పకూడదు. స్త్రీ ఏం చెప్పకూడదు? వాక్యం చెప్పకూడదు, బోధించకూడదు. మరి ఇదేం బైబిల్ ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు. కానీ చాలా మంది సేవకుల్లో ఇదే ప్యాటర్న్ అలవాటు అయింది. నా కుమార్తె ఇక్కడ 6, 7, 8 వరకు చదివింది కార్మెల్ స్కూల్ పాయింట్లో. ఆవిడ 6వ తరగతిలో రక్షించబడ్డారు. ఓ రోజు పాస్టింగ్ పీరియడ్లో, డాడీ ఐ విల్ గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ ద ప్రేయర్ మెసేజ్ అన్నాడు. సరే గో హెడ్ అమ్మా అన్నాడు. ఒక అన్న నాకంటే చిన్నోడే అన్నట్టు. ఎప్పుడైతే పాప లేచి
వాక్యం చెప్తుందో లేచి వెళ్ళిపోయాడు. చెన్నై ఎందుకు లేచి వెళ్ళిపోయారా అన్నాను. ఏంటన్నారు, ఎంత తెలిసినోడు ఎంత చదివినోడు కూడా ఆడపిల్ల చేత వాక్యం చెప్పించేవా అన్నాను. పెద్ద స్టోరీ, అది పెద్ద స్టోరీ, ఇప్పుడు అంతా చెప్పలేము, మీకు టైం అవుతా ఉంది. చాలా విషయాలు మీకు నేర్పాలి. వర్షిప్ బాగానే ఉంది, మీ వర్షిప్ కాదండి, కొంచెం టైం మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా చాలా దేవునికి భయంకరంగా ఉంటుందని రేపు ప్రసాద్కి చెప్పేంత కాదు నేను. మీరందరూ చాలా మేధావులు, కానీ నువ్వు పాడుతున్నప్పుడు అసలు నీకు మైక్ అవసరం, నీకు అనగా నవ్వు అనగా, కానీ సౌండ్ వెదర్స్ చాలా హైలో వెళ్తున్నాను. అంటే నేను టీవీలో వచ్చాను, బంగాళాకి వినపడుతుంది సౌండ్ అంతా, అంటే అంత అయిపించే అవసరం లేదు. మీ పాట వినపడాలి, సౌండ్ తక్కువ ఉండాలి. అర్థమైందండి? అప్పుడు పాడినప్పుడు వాళ్ళు మాదిరిగా ఉన్నారు, ఇంకా చాలా హై పిచ్లో పోతుంది. హై పిచ్ అంత అవసరం లేదు, ఎందుకంటే అది పాట మనకి మీకు వినపడదు, బయటికి వెళ్ళిపోతుంది సౌండ్. ఇంకెవరు ఏం చేశారంటే మందిరం అంతాను బెజ్జలు చేసేసి సౌండ్ బయటకి వెళ్ళిపోయేటట్టు చేశారు, సౌండ్ బయటకి వెళ్ళిపోయేటట్టు చేశారు. అందుకని నాకు భయం వేస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే వాడు మంచోడు కాదు. పైకి ఈ ఆర్ఎస్ ఉన్నట్టు చూశారు, వాడు మంచోడు కాదు, మీకు తెలిసే ఉంటుంది. వాడు చాలా భయంకరమైన విగ్రహ రూపం దాల్చినటువంటి వ్యక్తి అన్నమాట. అంచేత వాటితో గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ మనం దేవుడు మనకి ఏదో దేవుడి కృపను బట్టి పేదవాళ్ళమైన మనకి ప్రేమించి మనకి ఈ స్థలాన్ని ప్రవహించిన దాన్ని బట్టి దీన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అంచేత ఒక దొంగోడు వచ్చినట్టుగా వచ్చి దేవునికి ఆరాధన చేసి దేవుడికి వందనాలు చెప్పి మన సమయాన్ని మనం ఉపయోగించుకుని వెళ్ళిపోవడం మనకి ఎంతైనా ఆశ్చర్యకరం. ఎనివే పిల్లరా, మరి మీకు చాలా విషయాలు ఎందుకు చెప్తానన్నానంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మీకు టైం అడ్జస్ట్ అవుతుంది. నేను ఇలా చెప్తున్నానని మీరు మరో రకం అనుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. టైము మీకు కలిసి వస్తుంది. తర్వాత ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఇక్కడ పిలవండి. బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు. మీరు కోయిర్ వారు ఉన్నారు కాబట్టి సూపర్ కోయిర్ టీం ఉంది మీకు. ఒక స్తుతి పాట, ఒక సిలువు పాట, ఒక రామ పాట, 3 పాటలు చాలు. 3 పాటలు చాలు. స్పెషల్ పాటలు బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు. మీరొద్దు, మీరు బాల్స్పురానికి వెళ్ళి మీరు ఎవరిలో ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తారు కదా, అక్కోళ్ళు కొత్త వాళ్ళు వస్తారు కదా, అన్నలాంటి వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు ఎవరికో ప్రసాద్ ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళకి ఒక సాంగ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకోండి. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎంకరేజ్ టైంని మెయింటైన్ చేసుకోండి. టైం అంటే పల్లవి శరణం అలా టైం మెయింటైన్ చేసుకుంటే అది అయిపోయినండి. మీరు కీర్తన గ్రంథం చదివారు కదా, అది వండర్ఫుల్, అది మంచిదే. అలాగే ఆ కీర్తన గ్రంథంలోనే స్తుతి కీర్తనలు ఉన్నాయి. 12వ కీర్తన కూడా వండర్ఫుల్. అందులో ఉన్న భావగర్భితమైన అర్థాన్ని మీరు చూసుకుంటే మంచిదే. భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు లేకపోయారు అంటాడు. అసలు నిజంగానే అలాగే అయిపోయింది పరిస్థితి. భక్తి గలవాడు లేరు, విశ్వాసులు లేరు. అందుకని ఆ కీర్తన అటువంటి, అంటే మీరు మందిరానికి వస్తున్న విశ్వాసులుగా ఉన్నటువంటి అక్కోళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు మీరు కీర్తన గ్రంథం చదవండి. ప్రార్థన ఎలా చేసుకోవాలో మీకు దావీదు మహారాజు, భక్తుడైన దావీదు మహారాజు మనకి తెలియజేశాడు. ఆ జీవిత అనుభవాలు, ఆయన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇతరులకు ఎవరికి చెప్పుకోలేదు. ఇవన్నీ భార్య కానీ, కొడుకులు కానీ, కూతురు కానీ చెప్పుకోలేదు. ఆయన లైఫ్ అడవులు పాలైపోయి, కానీ అడవుల్లోకి వెళ్ళిపోయి దేవా ఉదయాన్నే చీకటి ఉండగానే పుల్లున్న సింహాల్లో ఉన్నటువంటి గోర్లోకి వెళ్ళిపోయి పడుకుని తెల్లవారుజామునే లేచి, వెక్కువనే లేచి, దేవా నీవే నా దేవుడు అని ప్రభుని ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆయన ఆరాధన చేసే ప్రియులలో దావీదు గొప్ప వీరుడు, మొదటివాడు. అందుకే దావీదుకి ఒక పేరెట్టాడు దేవుడు. ఏంటండి? అంటే భార్యకి భర్త
భర్త హృదయం తెలుస్తుంది. భార్యకి భర్త కలిసి ఉంటేనే ఓట్లో నువ్వు ఇండియాలో ఆడుంటే వెళ్తావు, కురుక్షేత్రం వాడుకోవాలి. అందుకే నేను అసలు కలిసి ఉండాలంటాను. ఏం చేస్తాం మా తిప్పలయ్యి కలిసి, మీరు అలా చెప్తారులే అంటే అంటది మా బాబు. ఏం చేయం, కలిసి ఉండడానికి పిచ్చాడు అసలు. నువ్వు అక్కడ నుంచి నువ్వు ఇక్కడ రావాలని ఇవ్వలేదు దేవుడు, ఇచ్చాడా? నాకు కుదిరి పెళ్లి చేశాడు రా, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, నువ్వేమి నా రావుడు పని నా కంటింట్లో ఉండమంటే పెళ్ళి ఎందుకు చేశాను, పెళ్ళి ఎందుకు చేశాను, అర్థమైందా మీకు? కాబట్టి సాధ్యం వాళ్ళందరూ నాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. వీళ్ళారా యవనస్తులుగా భార్యలు కలిగిన మీరు, నా భార్య కూడా నాతో ఉండాలి ప్రభా, మేమిద్దరం కలిసి ఆరాధన చేయాలి ప్రభా అని మీరు కనుక ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని నేను చేశాను కాబట్టి చెప్తాను, చెప్పేదోడు చేసేదోడు చేయి. నేను చేశాను కాబట్టి అలా చేశాను, అర్థమైందండి? కాబట్టి అలాగే భార్య భర్తలు కలిసి ఉండడం అనేది చాలా దేవునికరమైన, ఆశ్చర్యకరమైన, ఆరోగ్యకరమైన లైఫ్. అర్థమైంది మీకు? ఆరోగ్యకరమైన లైఫ్ ఏంటంటే పెళ్ళయిందని ఇద్దరు కలిసి జీవించడం, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం. ఏం చేస్తామండి మా పరిస్థితి ఎలాగే మాస్టర్ గారు అంటారా? సరే మీ పరిస్థితి ఏంటంటే చెప్పండి, ప్రార్థన చేస్తాను, నో ప్రాబ్లం. సరే, అది ఒక విషయం. కాబట్టి ఆరాధనలో మీరు కొన్ని కీర్తనలు ఉన్నాయి, దేవుడిని స్తుతించే కీర్తన. దేవుడికి ఇష్టమైంది ఏంటి అంటే, దేవుడికి ఇష్టమైంది ఏంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆరాధించడం అనేది దేవుడికి ఇష్టమైంది. ఏంటమ్మా? దేవుడికి ఇష్టమైంది. అందుకే దావీదు రాసిన ఏ కీర్తనలో చూడండి, ఆయన దేవుని యొక్క మంచితనం గురించే రాస్తాడు. మీరు 103 కీర్తనే చదవద్దు, మీకు చెప్పేస్తున్నాను. 103 కీర్తనే చదవండి. అందులో విజ్ఞాపనలు కానీ ఇంకా అడగటమే కానీ ప్రార్థనలు కానీ ఏముండవు. దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు చూపిన కృపా ప్రేమను బట్టి దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఏ కీర్తన మీరు చూసినా కూడా కనబడుతుంది. అర్థమైందండి? జస్ట్ 10 నిమిషాలు ఏదో ప్రసాద్ కూడా చెప్పగలుగుతారు. మీరు కీర్తనన్నింటిలో 103, 104, 105, 106, 107 ఇలాగ 150 కీర్తనల వరకు కూడా అన్ని స్తుతి కీర్తనలు, అన్ని స్తుతి కీర్తనలు. అర్థమైందండి? 136 కూడా చూసినా, లేకపోతే 137 చూసినా, ఈ కీర్తనలన్నీ 136లో ప్రతి కీర్తనలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. యెహోవా అయ్యా చూసారా? దయాళుడు అంటే ఆకురావాక్రేస్తాం. దయాళుడు అంటే తెలుగులో దయాళుడు అన్నాడు. ఇంకో మాట మీరు తెలుగులో చెప్పండి నాకు. దయ చూపించేవాడు, ప్రేమ గలవాడు. అంటే దయలోనే చాలా ప్రజలు వచ్చేస్తాయి. ఉత్తముడని, దయ కలిగినోడని, ప్రేమ కలిగినోడని, కనికరం కలిగినోడని వచ్చేస్తాయి కదండి దయగలుడు. ఇంగ్లీష్ లో ఒకే మాట, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని ఆయన దయాళుడు అన్నాడు. దయాళుడు అన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. మంచిదన ఆవిడ మనం అంటామండి, ఆవిడ ఉత్తమురాలమ్మా, ఆయన ఉత్తముడు అంటామండి. మనం అనలేము, ఆయన మంచోడు, ఆవిడ మంచిది, మంచోడు అంటమ్మా, అవునండి. కాబట్టి ఈ మంచితనానికి దావీదు ఎన్ని పేర్లు పెట్టాడంటే, తెలుగులో అన్ని పేర్లు పెట్టాడు. ఆయన దయలేడట. ఆయనకి ఏం చేయాలి మనం? ఆయన దయను బట్టే కదా ఈ 2024లో 5 నెలలు 24 తారీఖు వరకు మనం ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాం. ఆయన దయను బట్టే కదా. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఫస్ట్, అది వర్షిప్. ఎప్పుడైతే దయ కలిగిన వాడా, ప్రేమ కలిగిన వాడా, నన్ను సృష్టించిన వాడా, నా కొరకు ప్రాణం పెట్టిన వాడా, పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చి నన్ను రక్షించిన వాడా, నీకు
స్తోత్రాలు, నీకు స్తోత్రాలు అని ఇలాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మీ ఇంటి పేరేంట్రా? శాఖ. ఇప్పుడు శాఖ వాళ్ళ అమ్మాయి అండి అని వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ ఇంటి పేరు చెప్పామనుకోండి, ఎవరికి ఎంత సంతోషం కదా. అలాగే ఆయన పేరెత్తి మనం ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి ఎంతో ఆనందం, దేవుడికి ఎంతో సంతోషం. అసలు దేవుడు నిన్ను దగ్గర నా దగ్గర కోరుకున్నది కానుకలు, అది సెకండరీ. కానుకలు కూడా ఇవ్వాలి. అర్థమైతే మీకు? ఎందుకంటారేమో ఈరోజు కూడా ప్రతి వారము ఎవరొకరు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆతిథ్యం ఇస్తూ, భోజనాలు అరేంజ్ చేస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ సాక్ష్యం చెప్తానే ఉన్నారు. అలాగే ప్రభు కూడా చేసిన మేలుని బట్టి, బాగానండి, ప్రభు కూడా చేసిన మేలుని బట్టి 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. అందులో ఎంతమంది స్వస్థపరచబడ్డారు మీకు తెలుసు కదా. ఎంతమంది? 10 మంది స్వస్థపరచాడు, 10 మంది బాగా అయ్యారు. మీరు వెళ్ళిపోండి, ఆజికలు కనుపరచుకోండి, వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి మీరు యాజకుడి కంటే పాస్టర్ గారికి చూపించుకోండిరా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళా ఏం చెప్తాడండి, మోసే నియమించిన కానుక కూడా అది చేయట్లేదు. అది చేయకపోతే సేవల్లో జరుగుతుంది. ఇప్పుడు టీవీల్లో సువార్త ప్రకటిస్తున్నారు ప్రసాద్ ఏమండి, టీవీల్లో సేవకులు కొంతమంది డబ్బు కలిగిన చేస్తున్నారు, పెద్ద సేవకులు నార్మల్ చేస్తున్నారు. విశ్వాసులు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే పరిచయం ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు మీ సహవాసం ఉందండి, ఇప్పుడు ఇక్కడ అద్దె రెంట్ ఎలా కడుతుంది అక్క? సరే, ప్రసాద్ ఉన్నాడు, చంద్రరాజు ఉన్నాడు, ఎలా కడతారు? ఇప్పుడు ఇది మన మాంగారుదా? ఇది మన మాంగారుదా? అమ్మాయిని ఇచ్చాను కాబట్టి అది కూడా ఇచ్చేసాను, మీరు ఉంచుకోండి అంటాడు. నేను అలాగే చేశాను, అమ్మాయిని ఇచ్చాను కాబట్టి ఇల్లు కూడా ఇచ్చేసాను. ఏం చేయాలి? కూడా సమానంగా ఇచ్చేసాం. అమ్మా ఏ పొద్దున ఆవిడే దెబ్బలాడుతుంది. డాడీ నువ్వే వాక్యం బోధిస్తున్నావు, నాకు ఇవ్వచ్చు వాట ఏది? ఇద్దరు చిన్నప్పుడు అలాగే దెబ్బలాడుతున్నారు. ఏదైనా ఇక్కడ పంపిస్తే 2 పంపాలి, ఒకటి పంపకూడదు, 2 పంపాలి. ఆ టైప్ అయిపోయింది. మీకు కూడా అనుభవాలు ఉంటాయి కొంతమందికి. ఇది చెప్తున్నారంటే కాబట్టి పిల్లరా, ఇది ఆరాధన అనేది చాలా ఆశ్చర్యకరం, ఆరాధన అనేది చాలా దీవెనికరం. జస్ట్ మీకు అలా మీకు ఒక స్కెచ్ బార్డర్ గీసి చూపిస్తాను అంతే. నెక్స్ట్ టైం వెళ్ళి నేను మీకు చెప్తాను. కాబట్టి ఇలా మీరు చేసుకున్న తర్వాత జస్ట్ మీరు మీ క్రమాన్ని మీరు ఫాలో అయితే ఒకళ్ళు సిస్టర్స్లో ఒకళ్ళు బ్రదర్స్లో ఒకళ్ళు మీరు ఆరాధన వర్షిప్ చేయండి. ఏ వాక్యం అయితే సేవకుడు చెప్పాడో, ఏ వాక్యం అయితే దేవుడు నీకు చూపించాడో ఆ వాక్యాన్ని తీసుకొని ప్రభుకి స్తుతి చెల్లించండి, దేవుడికి ఆరాధన చేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం అనుకున్నాం 136 కీర్తనలో మనం చదివితే అక్కడ 2-3 వచనాలు మీరు కనుక చదివితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. తర్వాత 2వ వచనం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 3వ వచనం ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగా ఆ మాటలు అంటే ఆయన దేవుడు హైయెస్ట్ గాడ్. దేవుడు ఎలాంటాడండి? హైయెస్ట్ గాడ్. ఒక టీచర్ ఉంది. పిల్లలు రాగానే టీచర్కి ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ అంటారు. ఈ మేడం ఏం చేస్తుంది? ఆ టీచర్కి హెడ్ మాస్టర్ ఉంటాడు, హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఆ హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? వార్డెన్ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అవునా కదా? అలాగే మన దేవుడు దేవుళ్ళకు దేవుడు. అంతేత ఆయనకి ఏం చేయాలి మనం? అది ఎందుకు? అదే ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలట? ఆయన కృప నిరంతరం. మన అమ్మ నాన్న ఉన్నారు, మనతో ఉంటారా? నిరంతరం ఉన్నారా? ఫ్లైట్కి వచ్చారా? మనతో వచ్చారా? ఏసప్ గారు వచ్చారా? రాలే కదా, రాలే. మన అమ్మ నాన్న రాలేదు, మేనమామ రాలేదు.
అక్క రాలేదు, బావ రాలేదు, ఎవరు రాలేదు. తమ్ముడు వెళ్తాడు కదా, వెళ్తామని వచ్చారండి, ఎవరు రాలేదు. కానీ నిరంతరం ఉండేది ఏంటంట? ఆయన కృప. కృపలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే, కృపలో ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే, ఏదైతే మనం అర్హులం కాదో దాన్ని మనకి ఇచ్చింది. ఈ కువైట్కి వస్తామని మనం ఎప్పుడో అనుకున్నావా? కానీ కృప ఏం చేసింది? కోడి తీసుకొచ్చింది. ఇంకోటి కృప ఏం చేసింది? ఇంట్లో పని చేస్తున్నాం మనకి దేవుని మందిరంలోకి నడిపించింది. దేవుని మందిరంలోకి నడిపించి అనేక మందిని ఇక్కడికి పోయి చేసింది. ఈ అనేక మంది మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు పరలోక మార్గంలో ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. ఇది ఆశీర్వాదకరం, ఇది దీవెనకరం, గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ప్రియులారా, ఇలాగా ప్రభువుని మనం అందులో ఉన్న భావ గర్భితమైన అర్థాలు తీసుకుని ప్రభుకి స్తుతి చెల్లించి ప్రభుని ఆరాధన చేయాలి. నిజమే ప్రభా, నీ కృప నిరంతరం నాతో ఉంది కాబట్టి నేను బ్రతుకుతున్నాను. తమ్ముడు ఆరాధన చేశాడు కదా, అట్లాగే కృప అలా ఉంది కాబట్టి నేను బ్రతికి చూపిస్తున్నాను. ఈ కృప నేనేమైనది మరొకటి కాదు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ కృపను నిరంతరం నాతో ఉంచినందుకే నీకు స్తోత్రాలు. దేవాది దేవుడిగా ఉండి, నాకు అన్ని విషయాల్లో దేవుడిగా ఉండి నన్ను ఆదరిస్తూ కాపాడుతూ నాకు దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నాయన నువ్వు ప్రభులకు ప్రభుడువు, నాయన నీకు స్తోత్రాలు అని ఇలా ప్రభుని ఆయన పేర్లు ఎత్తాలి. ఆయన ఇంటి పేరు చెప్పుకోకుండా చెప్తే ఇప్పుడు తొమ్మిది అంటారు జేమ్స్ విలియం అన్నవాడు, రాబాగా చెప్పాలి మా ఊరికి. తొమ్మిది అంటారు జేమ్స్ అన్నవాడు, ఎక్కడికి వెళ్ళాలి కూడా జేమ్స్ అంటే కేరళ వాళ్ళందరూ జేమ్స్లే. ఇంత మలయాళి ఎంగ చేయను మనసులో అయ్యలే జోలిగా ఎంత ఎంత అని వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు. కానీ మలయాళం పండి నేను తెలుగుండి. ఎందుకు చెప్తున్నానంటే మన ఇంటి పేరు చెప్పి మన పేరు చెప్పాలి. అక్కడికి వెళ్ళినా మన పేరు చెప్పాలి. అలాగే దేవుడిని కూడా మనం ఏం చేయాలి? ఆరాధన చేయించేటప్పుడు ప్రభుని ఆయన పేర్లు ఆయన క్లైమ్ చేసి ఆయన ఫోకస్ చేసి ప్రభుని ఆరాధన చేయటం మనకి ఎంతైనా దీవెనకరం. సరే, మంచిది ప్రియారా. మరి సమయం మనకి చాలా అవుతా ఉంది. మీకు ఈరోజు చూడండి, నిజంగా నేను ఇంకొక విషయం మీ సహవాసం గురించి తెలియచేయాలి. స్త్రీ అసలు యాక్చువల్గా స్త్రీ మనిషికి గుండె ఎలాంటిది? మనిషికి గుండె ఎలాంటిది? మెయిన్, ఎస్ కరెక్ట్. ఈ గుండె రాకపోతే మనిషి బతకలేదు. మనిషికి గుండె ఎలాంటిదో ప్రతి స్త్రీ కూడా ఒక ఇంటికి దీపం రాడు. అందరూ అనలేదు, మీరు అక్కడు అర్థం అవ్వలేదు, నాకు వేరికి అర్థం అవ్వలేదు. ఇంట్లో అమ్మ లేదనుకోండి, భార్య లేదనుకోండి, అది ఇలా ఉంటుంది కానీ స్త్రీ లేనటువంటి కుటుంబం కానీ, స్త్రీ లేనటువంటి లైఫ్ కానీ, అమ్మ లేనటువంటి జీవితం కానీ ఎంత దుర్భరంగా ఉంటుందండి. అందుకని స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మిమ్మల్ని తల్లిగా భార్యగా చేశాడు, తల్లిగా చేశాడు, అత్తగారిగా చేశాడు, కోడలుగా చేశాడు, కూతురిగా చేశాడు. ఇలా మీరు చెప్పుకుంటారు. మీకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో చూడండి, మీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు చూడండి. అడిగిని చెప్పట్లేదు నేను, వాళ్ళు అది ఎప్పుడు కూడా ఇంకా మేము మగ మహారాజులు అంటారు. కానీ మీరు లేకపోతే అసలు వీళ్ళు ఎందుకు పనికిరారు, అర్థమైందా? కాబట్టి మిమ్మల్ని దేవుడు బహుగా ప్రేమించాడు. అందుకే దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు. కానీ మీరు ఏ పని చేస్తున్నా కూడా, ఈ కాళ్ళు చేతులు ఏ పని చేస్తున్నా కూడా, మీరే కువైట్లో ఉన్న కంపెనీలో పని చేస్తున్నా, ఆత్మ మాత్రం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆత్మ మాత్రం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ అక్కడ వైఫై ఉందనుకోండి, నా ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తుంది? కనెక్ట్ అయిపోతుంది, నెట్ కనెక్ట్ అయిపోతుంది. ఇందులో నెట్ లేకపోయినా సరే కనెక్ట్ అయిపోతుంది. అలాగే మనం ఎక్కడ పని చేస్తున్నా, కువైట్లో పని చేస్తున్నా, యేసు ప్రభు నమ్ముకున్న మీరు దేవుడిని స్తుతించే బిడ్డలుగా, దేవుడిని గణపరిచే బిడ్డలుగా, మీకు ఇచ్చిన పనిని బట్టి ఎప్పుడు కూడా మీరు చిరాకు పడదు. దేవుని చిత్తం లేకుండా మీ జీవితంలో ఏది కూడా జరగదు. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి పనిని మీకు ఇచ్చాడు. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పుట్టించాడు, ఆయా పనుల నిమిత్తం పుట్టించాడు. ఇంకోటి ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా కూడా, ప్రతి వారు కూడా ప్రభు కొరకు పని చేయాలి. అర్థమలేదు?
అర్థం అవ్వలేదు. కీబోర్డ్ వాయించాలంటే కీబోర్డ్ వాయించాలి, ప్యాడ్ కొట్టాలంటే ప్యాడ్ కొట్టాలి. కొడితేనే పాటలకు అందం, పాటలకు అందం. మరి పాట పాడుతున్నాడంటే కీబోర్డు ప్యాడ్ ఉండాలి అక్కడ. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదో ఒక పని కలిగి ఉండాలి మందిరంలో. అబ్బాయి మాకు తెలియదని మాకు చేత కాదు అనొద్దు, అసలు చేత కాదు అనొద్దు. పెళ్లి చేశారు నా కూతురికి, చేత కాదు మా అమ్మ నాయన నాకు నేర్పలేదంటే ఏం చేస్తారు? వద్దమే తగ్గుతారు, బయటికెళ్ళి మీ బాబు దగ్గర. ఎందుకు చేత కాదు? 18 సంవత్సరాలు వస్తే అన్ని చేతలు అవుతాయి. చేతలైంది కాబట్టి వచ్చావు నువ్వు బయటికి. చేత కాదు అనకండి. కొంతమంది వస్తారు సాక్ష్యం చెప్పంటే, సాక్ష్యం అండి సిగ్గుండి, అర్థండి, బిడివండి, భయమండి. అరే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం బట్టి సాక్ష్యం చెప్పంటే నీకు సిగ్గు, బిడియం, జడియం ఇంకా ఏవో చెప్తారు. వచ్చింది అది పెళ్లి కొడుకుని తీసుకొచ్చి మీ ఎదురు కూడా కూర్చోబెట్టామా సిగ్గుపడ్డాకి? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, అద్భుతాలు, మేళ్ళు సాక్ష్యం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు భీమవరం, లేకపోతే నా ఊరు భీమవరం, నా పేరు శాంతరాజు. ఏదో చెప్పు, నీ పేరు, నీ ఊరు ఎన్ని చెప్పు. అర్థమైందా? నీకేం జరిగిందో చెప్పు. అరే దాన్ని చెప్పడాకే సిగ్గు, భయము, అది ఇది ఏదో చెప్తావండి. అదొద్దు, అసలు అదొద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పేది ఏంటంటే దేవుని పరిచర్య, స్త్రీలు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. దేవుడికి పురుషుడని స్త్రీ అని భేదం లేదు. మైదానుడు ఈయన చేసిన తర్వాత ఈయన బిక్కుమంటూ ఉన్నాడు, వీడికి తోడు లేకపోతే. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడండి, ఎంత దయగలిగినోడండి, నిజంగా ఎంత దయగలిగినాడు. అప్పుడప్పుడు ఆంటీ డ్యూటీకి వెళ్ళిపోద్ది, నాకు బాధ అయిపోద్ది. నాకు టీ పెట్టుకోవడం సార్ కూడా కుదరదు కొన్నిసార్లు. ఎవరో ఉంటారు కిచెన్లో, మళ్ళీ అంటాం అదంతా నాకు ఎందుకు చూసాను సరిపోయింది. ఇంకా ఆవిడ వచ్చే వరకు తాగలేదు, ఇంకా అలా తాగట్లేదని ఏదో మొత్తం మీద ఏ ప్లాస్టిక్లో పడేసిపోదు. ఎందుకు చెప్తున్నానంటే స్త్రీ చాలా ప్రాముఖ్యమైంది. ఒక కుటుంబంలోనే స్త్రీ అత్యవసరమైన పరిస్థితుల్లో స్త్రీ ఎంతో దీవెనకరంగా ఉంటే, మరి సంఘంలో కూడా, సంఘ పరిచయంలో కూడా స్త్రీ వాడబడాలి, దేవునికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే స్త్రీని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనపడింది ఎవరికండి? స్త్రీకే. అందుచేత మీరు మిమ్మల్ని ధన్యులు అంటారు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ అభినందిస్తాను. మా సంఘంలో కూడా అంతే. అసలు ఆడవాళ్ళు ఏమన్నా ఉన్నారు, కానీ మీకు ఇంకోటి ఏంటంటే గొప్పగా వాళ్ళు మౌనంగానే ఉంటారు. వాళ్ళిద్దరున్నా కూడా నలుగురిగా ఉంటారు, వాళ్ళిద్దరిగానే ఉంటారు. ఎవరైనా జరిపించడం, మీరిద్దరుంటే 10 మందిలా ఉంటారు. అవునా? ఎస్ఆర్ నో సార్, ఎస్ఆర్ నో. మీకు తోడు మా ఇద్దరు అన్నదమ్ములు, మేము బాగానే ఉంటాం. బయటికి వెళ్ళాలి, ఇద్దరు బండి మీద వెళ్తాం, వస్తాం. కానీ ఇప్పుడు మా భార్యలు ఉన్నారు చూసారా, మేము లేకపోతులోకి అదొద్దు. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళే. కానీ ప్రియులారా, నిజంగా మీకు చాలా విషయాలు చెప్పాలి, సమయం అవుతుంది. వాళ్ళ కార్యక్రమం ఒకటి ఉంది, ఇప్పటికే సరిపోతాయి అనుకుంటాను నేను చెప్పిన మాట. చాలా అంటుంది మా పద్మ. వెరీ నైస్. సరే, అయితే మీకు ఒక చక్కని ఒక అమ్మాయిని మీకు పరిచయం చేయాలని అనుకున్నాను. ఏమై అంటారు? జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను అంతే. దాన్ని దేవుడు చెప్పితే తర్వాత తెలియజేస్తాను. మీ అందరికీ చాలా మంది ఏమనుకుంటారండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ గ్రంథం మాకు కాదండి, ఎవరికో ఇది తాత ముత్తాతలకి ఉపయోగపడేది, కానీ మాకు అంత ఉపయోగపడదు అనుకుంటారు. ఇంకేమనుకుంటారంటే సాధారణంగాను ఈ బైబిల్ గ్రంథం దేవుడు ఎవరెవరికో మహారాజులకి, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా డబ్బు కలిగిన వాళ్ళకి, వాళ్ళని దేవుడు
వాడుకుంటాడు. కానీ మనలాంటి వాళ్ళని ఏదో పల్లెల్లో పుట్టాం, ఆంధ్రాలో ఎక్కడొక్కడ చిన్న చిన్న పల్లెటూరులో కదా, అలాంటి పుట్టినటువంటి వాళ్ళకి ఆతోటి దేవుడికి ఏం సంబంధం ఉంటుంది? మమ్మల్ని దేవుడు ఎక్కడ వాడుకుంటాడు అని ఒక ప్రశ్న వస్తుంది. బాధకరంగా కూడా ఉంటుంది. డబ్బు కలిగిన వాడు కానీ, చదువుకున్న వాడు కానీ, బాగా అందమైన వాళ్ళు కానీ, ఇంకా గొప్ప వాళ్ళు కానీ, అంటే మా బ్రదర్ కూడా ఉన్నాడు రాపగాడు ప్రసాద్, ఇలాంటి గొప్ప వాళ్ళు కానీ, ఇలాగ కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు పెద్ద పెద్దోళ్ళు అయితే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు కానీ మనలో వాడుకోడు అనుకుంటా. కానీ ఎందుకు పనికిరానటువంటి దరిద్రతలు ఉన్నటువంటి పూరుగుడుసులు ఉన్నటువంటి ఒక అమ్మాయిని దేవుడు వాడుకున్నాడు. ఆ దరిద్రతలోని ధన్యతలోనికి తీసుకెళ్ళాడు. ఆ దరిద్రతలోని ధన్యతలోనికి ఎలా తీసుకెళ్ళాడు అంటే మనం ఆలోచిస్తే పిల్లల ఒక అన్యురాలిగా దేవుని దాసురాలు కుటుంబంలోకి వచ్చి ఆవిడ కూడా అన్యురాల నుండి ధన్యతలోనికి వచ్చేసింది. మీకు అర్థమైపోయింది ఎవరవుడా? రూత్ గారు, రూతమ్మ. నిజరా? మీకు తెలుసు. కాబట్టి రూతమ్మ, ఆ రూత్ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు నేను కథగా చెప్పేస్తున్నాను 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో దాదాపు 4 అధ్యాయాలు ఉన్నాయి. బహుశా 85 వచనాలు ఎన్నో ఉన్నట్టున్నాయి అవి. సరే, మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయానికి పెట్టిన పేరు ఏంటంటే సంతాపం. ఎందుకు? 3 కొడుకులు తీసుకుని వచ్చి బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది, మోయాబు దేశానికి వచ్చేసింది. మోయాబు దేశానికి వచ్చిన తర్వాత మరి ఎలా చనిపోయారో ఆ 3 మగోళ్ళు చనిపోయారు. మగోళ్ళు లేని లైఫ్ చాలా బాధకరమైంది, దుఃఖకరమైంది, వేదనకరమైంది. ఎందుకంటే ఇంట్లో మగోడు ఉండాలి, ఆవిడే ఉండాలి. ఆవిడ లేకపోతే అసలు కుదరదు, అర్థమైంది కదా, ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతికేలా అయిపోయిందంటే చాలా బాధకరమైన పరిస్థితి ఏర్పడింది కదండి. అంచేత మొదటి అధ్యాయానికి పెట్టింది ఏంటంటే అది సంతాపం. 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం మొత్తానికి బయలుదేరి ఈ ఊరు వచ్చారు. మళ్ళా ఆ ఊర్లో ఈవిడికి SMS వచ్చేసింది మొబైల్లో. ఎవరికి? నయోమి గారు. ఏమని? అక్కడ పోతుంది, కొన్ని రొట్టెలు జరుగుతున్నాయి, ఎందుకు వెళ్ళావు అక్కడికే, వచ్చేసేయని వాళ్ళ తోడుకోవాలి పంపించేశారు మెసేజ్. మళ్ళీ బయలుదేరేసి వెళ్ళిపోతుంటే యవనస్తురాలకు అక్కడికి వెళ్ళింది. ఆ ఊర్లో కాపురం ఉంది కదా, నేను కూడా ఇక్కడికి వచ్చి కాపురం ఉండిపోయాను, 4 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోలేదు. ఆ నయోమి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసేసింది కొడుకు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొడుకు వెళ్ళిపోయింది. మొత్తం మీద ఎందుకో మొత్తం మీద అక్కడే చనిపోయారు, అక్కడే సమాధి చేసింది. ఇంక వీళ్ళు 3 తీసుకుని వెళ్ళిపోతారు. 3 వెళ్ళిపోతుంటే పాపం ఈ నయోమి ప్రేమ కలిగింది. ఎందుకంటే యవనస్తురాల్ని ఎందుకు అనవసరాన్ని తీసుకెళ్తాం నాకు తోటి, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి మేనమామల దగ్గరికి పంపించేసి పెళ్లి చేసేసుకుంటారు కదా, అంటే పెళ్లి చేస్తారు కదా, అమ్మ ఎందుకు మీరు నాతో వస్తారని చెప్పేసి వెళ్ళిపోండి అంటే ఓ పెద్దవాడేమో వెళ్ళిపోవడానికి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. పెద్దవాడే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రెండోవాడు మాత్రం ఏమంది? అత్తమ్మ నువ్వు అలా అనొద్దు, అసలు నువ్వు అలా అనొద్దు. మా అమ్మోళ్ళు ఏం చేశారు? ఇంక నీ ఇంటికి పంపించారు, ఇంక నువ్వే నా తల్లు, నీ జనమే నా జనం, నువ్వెక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ పూజిస్తావో ఏ దేవుడిని ఆరాధన చేయాలో దేవుడిని ఆరాధన చేస్తాను అని చెప్పేసి ఒక కమిట్మెంట్కి వచ్చింది, ఒక తీర్మానానికి వచ్చింది. ఇది చాలా గొప్ప తీర్మానం. ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు అంజలిగా వచ్చారేమో, మీరు ధన్యులుగా మార్చబడాలి, మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మన జీవితాలు అశాశ్వతమైనవి. మీరు కనుక యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి మీ పాప జీవితాన్ని యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని ఆయనది విశ్వాసం కలిగి మీరు జీవిస్తే మీరు ధన్యులుగా మారుతారు, ఆయనతో పాటు మీరు ఉండగలుగుతారు, మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. అర్థమైంది కదమ్మా? కాబట్టి నేను ఇక్కడతో ఆఫ్ చేస్తాను, నేను బాల కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. దయచేసి మీరు గమనించాలి. కాబట్టి ఆవిడ తీసుకున్న తీర్మానం చాలా గొప్పది, చాలా విలువైంది. ఆవిడ తీసుకున్న తీర్మానం అర్థమైందండి? వెళ్ళిపోతున్నారా అమ్మా? అయిపోయిందా? ఓకే.
ఓకే, సరే మనం బల కార్యక్రమానికి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 26 అధ్యాయం. మత్తయి సువార్త 26 అధ్యాయం 26 వచనం చదువుతారా? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతించబడుచున్న నిబంధన రక్తం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అందరూ మీరందరూ కలిసి చదవాలి ఈ వాక్యం. అసలు మేము చదివేశాం, కానీ ఈ బెల్లం నియమించింది ఎవరు? ఈ ప్రభు వల్ల నియమించిన స్థాపకుడు ఎవరండి? దేవుడే. ఈ బల్ల నియమించిన స్థాపకుడు ఎవరు? దేవుడే. ఎందుకు ఇందులో మనం పాలు పంపులు పొందాలి? ఇది మీకు అర్థం అవ్వాలి. ఇందులో అసలు మనం ఎందుకు పాలు పంపులు పొందాలి? ఇది ఎవరు నియమించారు? ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ప్రియులారా, ఇది ఎవరిదండి? ప్రభు యొక్క ఆజ్ఞ. ఏమని చెప్పారండి ప్రభు వారు? 26 వచనం చదువుతున్నారు కదా, మీరు చదువుతున్నప్పుడు అందరూ. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని వారిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినండి. విరిచి ఏం చేశాడమ్మా? దీన్ని తినండి. ఇప్పుడు ఇక్కడ బల్ల కనబడుతుంది మనకి. బల్లకి సాదృశ్యం ఏంటి? ప్రభు యొక్క శరీరం. ఆయన ద్రాక్ష రసాన్ని సాదృశ్యం ఏంటి? ఆయన రక్తం. కాబట్టి చూడండి, యోహాను 6:54 చదవండి. యోహాను 6:54 చదవండి. యోహాను 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి బల్ల నియమించింది ఎవరంటే దేవుడే. ఈ యొక్క శరీరము తిని రక్తము త్రాగితే మనకు కలిగేదేంటి? ఎవరైనా చెప్పారా పాస్టర్ గారిని మీకు? ఇప్పుడు ఆయన శరీరం తింటున్నామండి, ఆయన రక్తాన్ని మనకు కలిగేదేంటి? ఫలితం ఏంటబ్బా? నిత్య జీవం. గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన నీవు ఇది నెలకోసారి చేస్తుంటారు కొన్ని సంఘాల్లో, కానీ ప్రతి వారము కూడా, అంటే మీరు రాలేరు పాపం, మీరు నెలకొకసారి వస్తున్నారు కాబట్టి అక్కకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి నేను అభినందిస్తున్నాను. మంచిది. కాబట్టి ప్రతి నెల కూడా మీరు బల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మీకు ఎంతైనా ప్రభు వచ్చే వరకు మీరు శక్తిమంతులుగా ఉంటారు. మీరు తిని త్రాగుడని ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. తినడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంట? నిత్య జీవం. చూసారా, ఫలితం ఏంటి? ప్రభు అన్నాడు మీరు నిత్య జీవం పొందుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏం చెప్పాడమ్మా? మీరు నిత్య జీవాన్ని పొందుతారు. మన నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మనం ఇచ్చిన రక్షణను, పరిశుద్ధతను మనం చనిపోయే వరకు కూడా కాపాడుకుంటూ సంఘ క్రమాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. మంచిది. సంఘాన్ని స్త్రీ నడిపించవచ్చు, వాక్యం బోధించవచ్చు. కానీ అపోస్తలుడు పౌలు గారు ఏం చేశాడంటే ఈ బల్ల యొక్క క్రమం చూస్తారు. ఈ బల్ల రొట్టె విరిచిన ఉంచారు, దాన్ని స్త్రీకి అప్పగించారు. కానీ మీలో రక్షించబడి మీరు ప్రభు కొరకు డెడికేషన్ అయ్యి ప్రసాద్ లాంటి మీలాంటి వాళ్ళు చేసి మీరు ముందుకు వచ్చి ఇలాంటి బల కార్యక్రమాన్ని నడిపించవచ్చు. కానీ ఎప్పుడది ప్రభు చేత మీరు అభిషేకించబడాలి, అప్పుడు మాత్రం దీని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇది సామాన్యమైంది కాదు, అందరూ ముట్టడానికి వీల్లేదు. ఇవేందో ఎవరిని కూడా అసలు స్టేజీ దగ్గరికి రావడానికి ఇష్టమంటున్నారు. రక్షించబడిన పాటల్లో కూడా పెట్టలేదు. ఎందుకంటే రక్షించబడితేనే వాళ్ళు పాడే పాటకు ప్రభువుకి ప్రీతికరం, ప్రభువుకి సంతోషం. అర్థమైందండి? సరే, కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాటను మనం చదువుకుందాం. కాబట్టి ఈ సమయంలో మరి దయచేసి సిస్టర్స్ ముందు మైకిల్ తీసేయండి. దయచేసి సిస్టర్స్ ముందుకు వచ్చి మోకరించినట్లయితే ఈరోజు బల్ల కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. ప్రియులారా, గమనించాలి ప్రియులారా,
ఎవరైతే యేసు ప్రభుని మీ జీవిత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు మాత్రమే నా మాట్లాడుకోండి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారు మాత్రమే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి యోగ్యులు, అర్హులని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం క్రమాన్ని తప్పిపోకూడదు. ఒకవేళ తప్పిపోతే శిక్షకు పాత్రులం. అందుచేత దేవుని శిక్షను తెచ్చుకోవడం కంటే మనం ఆగుపాటమే మంచిది. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో, ఒకవేళ మీరు ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉన్నట్లయితే త్వరలోనే మీరు బాప్తిస కార్యక్రమంలోకి వస్తే మీకు బాప్తిస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది సంఘం. మీకు బాప్తిసం ఇస్తాం. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలో ఈ యొక్క రొట్టెలో బలలో చేయవేయడానికి ప్రభు మీకు కృప చూపిస్తాడు. కాబట్టి ప్రభు యేసు తానపై కూడా రాత్రి ఒక రొట్టెను పట్టుకుని వెరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు వెరబడిన శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుతున్న రక్తం వలన నూతన నిబంధన, దీనిని మీరు తీసుకునేప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువారికి స్తోత్రాలు చెల్లిద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి జీవము కలిగిన నామములో, ప్రేమ కలిగిన నామములో ఈ సాయంకాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం. పాపాత్ముడైన మా కొరకే పరలోకం నుండి భూలోకానికి మానవునిగా దిగివచ్చి మీ ప్రాణమునకు ఆధారమైన శరీరము ఆయన తండ్రి మీ అమూల్యమైన రక్తాన్ని నా కొరకు మా కొరకు కాచి నీ పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని విమోచించి విడిపించి రక్షించిన ప్రభువానికి స్తోత్రాలు. నువ్వు చేసిన త్యాగమును బట్టి నిన్ను స్తుతిస్తున్నావు. అయా నా తండ్రి, నీ ప్రాణ విమోచన క్రయధనము అదెన్నటికీ తీరక అట్లుండవలసిందని సెలవించిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభా, మీరు చేసిన త్యాగము ప్రభా అట్లుండవలసిందే. దానికి నా తండ్రి మీరు చేసిన త్యాగానికి మా హృదయపూర్వకంగా నీ పాదాల దగ్గర సాగిలు పడి మీకు కృతజ్ఞతలు చెల్లించి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇవి బలలో చేయడానికి ఇచ్చిన యోగ్యత కొరకే నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నావు తండ్రి. ఆమేన్. ప్రసాద్ అయ్యా మీరు ఇచ్చేసి ఒకరు రొట్టెవండి అల్లి ఇచ్చుకుంటారు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దయచేసి బ్రదర్స్ కూడా, సిస్టర్స్ తీసుకున్న తర్వాత బ్రదర్స్ కూడా బల తీసుకోవాల్సిన వారు ముందుకు వచ్చి మోకరించినట్లయితే మీ కొరకు బల సిద్ధంగా ఉన్నది. ప్రియులారా, రక్షించబడినటువంటి బ్రదర్స్ ముందుకు వచ్చి బలలో చేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి ఆహ్వానిస్తూ ఉన్నాం. చొక్క తీసుకుని దేవుని స్తుతి చెల్లించి కూర్చోండి తల్లి. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యో, అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యో.
సిస్టర్స్ బల తీసుకోవాల్సినటువంటి వారు బ్రదర్స్ వచ్చినట్లయితే మీ కొరకు బల సిద్ధపరచబడినది. మనకి సిస్టర్స్ ఎవరు లేరు కదా, దయచేసి బ్రదర్స్ ఎవరైనా తీసుకోవాల్సిన వారు రండి. ఎవరు లేనట్లయితే దేవుడు చేయండి. దయచేసి బలలో చేయవలసిన బిడ్డను దీవించలాగిన ప్రార్థించుకుందామండి. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని ప్రభు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుని మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ప్రేమ కలిగిన నామములో ఈ సాయంకాల సమయంలో నీ పాదాల దగ్గర సాగిలిపడి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. అయ్యా నా తండ్రి నాయనని పిలిచి యోగ్యత లేని యోగ్యుల మమ్మల్ని అయ్యా నా అడిగాను నుంచి మొదలుకొని నడినంత వరకు మా జీవితాల్లో పరిశుద్ధత లేని పాపులమైన మమ్మల్ని, నీకు దూరస్థ లేని మమ్మల్ని, ప్రభా శత్రువులు అయినటువంటి మమ్మలను ప్రభా మమ్మల్ని ప్రేమించిన ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా మేము ఆ స్థితిలో ఉండి నిచ్చిన ఆసనానికి పాత్రలం అయిపోతున్నప్పుడు, ఆ స్థితి నుండి మమ్మల్ని రక్షించి కాపాడేవారు ఎవరు లేనప్పుడు మా కొరకే పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి మేము చేసిన ప్రతి పాపానికి రావాల్సిన శాపం మీరు తీసుకొని ఆ పాపం నుండి శాపం నుండి మమ్మల్ని విడిపించి విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేసావు ప్రభా నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన త్యాగానికి ఎరకై నీ పాదాల దగ్గర సాగిలిపడి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృప మా జీవితాల్లో మాకు కుమ్మరించావు నాయన. గొప్ప అంత ఆధిక్యత మాకు ఇచ్చావు నాయన. ఇప్పుడైతే తండ్రి నా అబ్బాయిని పిలిచి యోగ్యత మాకు ఇచ్చినావు, అందులో పెట్టి నేను స్తుతిస్తున్నాం. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు సమర్పించుకుంటూ అయ్యా నా తండ్రి బలలో చేయవలసిన బిడ్డలు దీవించమని బ్రతుకులాడుతాను. మీరు వచ్చే పర్యంతము మా మరణ పర్యంతము కూడా నీ సాక్షి బిడ్డలుగా జీవించేలాగా నీ కృప దయచేయమని వేడుకుంటూ మీ చేతులుగా అర్పిస్తున్నాం తండ్రి. బలహీనమైన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఉన్న శరీర రుగ్మతలను యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. మీరే ముట్టి స్వస్థపరిచి మీ శిలువ రక్త ప్రోక్షణ కింద సంపూర్ణ స్వస్థతను నీ బిడ్డలకు అనుగ్రహించి మీ నామనికి మహిమ తెచ్చుకోండి ప్రభు. దేవా మీరు సహాయం చేయమని అడుగుతూ మీ చేతులకు అప్పగించుకోండి. అయ్యా నా తండ్రి ఇంకా ఎంతో మంది బిడ్డలు ప్రభా బలలో చేయవలసిన అభాగ్యులుగా ఉన్నారు. వారు కూడా నిత్య జీవానికి వారసులు ఉంటారు. వారిని కూడా మీరు రక్షించుకొని నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యమును వారికి అనుగ్రహించమని అయ్యా వారిని మీరు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్య అలాగే బల్ల ఆరాధన చేసిన దైవజనులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచి సందేశాన్ని అందించారు. స్త్రీలు సమాజంలోను సంఘంలో ఎలా ఉండాలన్నది వారి యొక్క విలువను విశిష్టతను తెలియజేసిన దైవజనులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంఘ ప్రకటనలు నెలాఖరున ప్రతి నెల ఆఖరున ఇదే బేస్మెంట్లోను మన కార్యక్రమం యథావిధిగా జరుగుతుందండి. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ దినమునకి శ్రీలక్ష్మి గారు అలాగే ప్రమీలా రాణి గారు ప్రేమ విందు సమర్పించిరి. వారికి వారి కుటుంబాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సబ్బద్ది మేరు గారు వాటర్ బాటిల్స్ సమర్పించారండి. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రాజ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు జ్యూసులు తీసుకువచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంబటి రాణి గారు, పల్లికొండ శ్రీనివాస్ గారు ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తము వారిద్దరూ సహకరించి ఉన్నారు. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. సంఘానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున మా నిండు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరును సహకరించిన ప్రతి యవనస్తులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, తలలో వచ్చుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువు వారి జీవం కలిగిన నామములో రక్షణార్థమైన నామములో నీ మందిరాలలో నీ పాదాల దగ్గర సాగిలిపడి నీ ముఖ దర్శనం చేసి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా
మమ్మల్ని మీ స్వరూపంలో సృజించి మీ జీవాయువును మాకు అనుగ్రహించి లోకంలో జీవించే మనుషులుగా అయా నా తండ్రి దినం వెంబడి దినం మా ఆశ మీరు పెరిగించి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ కాపాడుతున్న నీ ప్రేమ కొరకే నేను స్తుతిస్తున్నాను. అవునైనా నిరంతరం నీ కృప మాతో ఉంచుచున్నందుకే నీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కాబట్టి విడివక నీ ఎడల కృప చూపిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన అందుని బట్టి మీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను ఘనపరుస్తున్నాం. అయ్యా భారతదేశంలో ఆంధ్రాలో ఎక్కడెక్కడో మారు పల్లెల్లో పుట్టిన మమ్మల్ని ప్రేమించి ఈ కోవిడ్ దేశానికి తీసుకుని వచ్చావు ప్రభువా నీకు వందనాలు. దయగల తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదనైనా అయ్యా పెంట కుప్పల మీద దరిద్రుల్ని మమ్మల్ని లేవనెత్తి అయ్యా సింహాసనం మీద కూర్చుండి పెట్టిన దేవుడు కదా ప్రభువా నీకు స్తోత్రాలు. దిక్కుమాల స్థితిలో దరిద్ర స్థితిలో ఉన్న మమ్మలను ధనవంతులుగా భాగ్యవంతులుగా చేసావు కదా నాయనా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాం. పాపానికి శాపానికి గురైపోయిన మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేసావు కదా ప్రభా, అందుకే నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాం తండ్రి. ఇదిగో నన్ను నీ బిడ్డలు ప్రభా నా తండ్రి అయ్యా ఏదో చిన్న పనులు చేసుకున్నప్పటికీ నిన్ను మహింపరచాలి, నిన్ను ఆరాధించాలని బిడ్డలకి ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ కొరకే, ఆరాటం కొరకే, ఆక్రందన కొరకే, ఆశ కొరకే నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, అందును బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లించి నేను గణపరుస్తున్నాం ప్రభా. అయ్యా నీ కుమార్తెను నా తండ్రి భూమికి పునాదులు వేయబడకముందే, తల్లి గర్భంలో నిరూపించబడకముందే ప్రభా సుజాతను మీరు ఎన్నిక చేసుకున్నందుకే నీకు స్తోత్రాలు. నీ కుమార్తెని లోకం నుండి పాపం నుండి విడిపించి విమోచించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నువ్వు రక్షించుకొని నీ పరిచర్య కొరకే అయా నువ్వు ప్రభా పిలిచిన పిలుపుని బట్టి కూడా నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను. ఆయన దేవుని సన్నిధి సహవాసం అని పేరు పెట్టి నీ నామాన్ని గణపరుస్తుండగా ఈ సహవాసంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి ప్రారంభం నుండి చివరి వరకు కూడా మీరు మా మధ్యలో ఉన్నారు. అయా నా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచారు నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు కదా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. స్త్రీలమైన మేము అయా నా తండ్రి లోకంలో మమ్మల్ని ఎంతగా ప్రేమించావో, ఎంతగా ఆశీర్వదించావో అనే సత్యాలు మాకు ప్రబోధించిన విధానం కొరకే నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాం. ఆయా ఎన్నిక లేని రూతును అయా నా తండ్రి దేన దరిద్రతలో ఉన్న రూతును మీరు ఎంతగానో ప్రేమించి అయా ధనవంతురాలుగా భాగ్యవంతురాలుగా ధన్యతలోనికి తీసుకుని వచ్చినావు కదా ప్రభా నీకు స్తోత్రాలు. అయా నా తండ్రి ఆ బిడ్డ ద్వారా ప్రభా నా తండ్రి నువ్వెంతగానో ప్రభా నీ వంశంలో నీ కుమార్తెని చేర్చుకుని అయ్యా ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించావు నాయన, అందుకే నిన్ను స్తుతిస్తున్నాం. నీ మందిరానికి తీసుకొచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా ప్రభా రూతు వల్ల ఈ బిడ్డలందరూ కూడా అయా ధన్యతలోనికి వచ్చి నిన్న దేవుడిగా ప్రభుగా రక్షకుడిగా అంగీకరించి నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. పాటలు పాటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మ్యూజిషియన్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయంలో సహకరించినటువంటి ప్రతి వారి కొరకే నీకు స్తోత్రాలు. ప్రేమ విందుకు ప్రభా సహకరించి ఆయా సమర్పించిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ని కొరకే ప్రభా సహకరించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నా నామం పేరిట ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలాన్ని మీరు పాగొట్టుకోరని సెలవిచ్చారు ప్రభా నీకు స్తోత్రాలు. అయా నా తండ్రి పరిచర్య కొరకై సహకరించిన ప్రతి వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ దీవెన నీ ఆశీర్వాదం వారికి దయచేయమని బ్రతిమలాడుతున్నాం ప్రభు. కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఎంతవరకు నాయన ప్రారంభం నుండి చివరి వరకు నడిపించిన నీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నాయనా మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి. అయ్యా తండ్రి నీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారికి ఏ అవసరతలు ఉన్నావో, ఏ అక్కర్లు ఉన్నావో, ఏ బాధలు ఏ సమస్యలతో ప్రభా ఈ కోవిడ్ ఇంట్లో పని చేసుకుంటున్నారు నాయన. వారి ప్రతి పరిస్థితిని వెలిగిన దేవుడు, వారికి ఉన్న ప్రతి బలహీనతను కూడా నీ రక్త ప్రోక్షణ తీసుకొచ్చి బంధిస్తూ ఉన్నాను. అయ్యా నా యేసు నామములోనే వారికి స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము దయచేయమని, తిరిగి వెళుతుండగా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించమని సహాయం చేయమని ఇంతవరకు మీరు మాతో ఉన్నందరికీ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మన దినాలు నేడు మాకు దయచేయము. అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దాకా కీడులను తప్పించము. నీ రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును కొడువన మనకును మన విడనాడిచిన మన కుటుంబములకును సంఘం అంతటికి సదా తోడు ఇండి కాపాడును గాక.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సమాధానం.